పుష్ప సినిమా తరహాలో అక్రమంగా గంజాయి తరలించిన ఘటన అనకాపల్లి జిల్లాలో జరిగింది. గోలుగొండ మండలం పాకలపాడు జంక్షన్ దగ్గర కారు డోర్ల మధ్యలో ఉంచి తరలిస్తున్న 50 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. అక్రమంగా గంజాయి తరలిస్తున్న 3 నిందితులను అదుపులోకి తీసుకున్నామని డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. నిందితుల నుంచి ఒక సెల్ ఫోన్, కారు స్వాధీనం చేసుకున్నామన్నారు డీఎస్పీ. ఎక్కువ పెట్టారు నేను తీస్తున్నా. అరే నేను తీస్తున్నా. చెప్పరా బ్యాక్ తీస్తున్నాం. బ్యాక్ 50-70 అలా వెళ్ళండి సార్. ఈ రోజున నర్సీపట్నం సబ్ డివిజన్ నర్సీపట్నం సర్కిల్ గోల్కొండ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని పాకలపాడు దగ్గర ఆన్ ఇన్ఫర్మేషన్ నర్సీపట్నం రూరల్ ఇన్స్పెక్టర్ రేవతమ్మ గారు మరియు రూరల్ ఎస్ఐ రాజారావు, గోల్కొండ ఎస్ఐ రామారావు గారు వీళ్ళంతా కలిసి స్పెషల్ పార్టీ కానిస్టేబుల్స్ మరియు లోకల్ కానిస్టేబుల్తో కలిసి వెహికల్ చెకింగ్ నిర్వహిస్తుండగా చింతపల్లి వైపు నుంచి ఒక కారు ఒకటి వస్తూ పోలీస్ పార్టీని చూసి ఆఫ్ చేసి వాళ్ళు పారిపోతుండగా వాళ్ళని పట్టుకొని మొత్తం ముద్దాలండి. ముగ్గురు పారిపోతుండగా మన పార్టీ అంతా చేసి వాళ్ళని అప్రహెండ్ చేయడం జరిగింది. అది జరిగిన తర్వాత వాళ్ళు పారిపోవడానికి కారణం ఏంటి అన్నది వాళ్ళని క్వశ్చన్ చేస్తూ కార్ని థరోగా చెక్ చేస్తే కారులోని ఈ సైడ్ డోర్స్ దగ్గర, బోనెట్ దగ్గర ఇవన్నీ కూడాను ఆ ఫ్రేమ్స్ ఓపెన్ చేసి ఆ ఫ్రేమ్స్లోని సుమారుగా 50 కేజీలు గాంజాని వాళ్ళు అందులో కన్సీల్ చేసి తీసుకొని వస్తూ మనకు దొరికారు. అందులో వీళ్ళది కర్రీ అప్పన్న అండి. ఈయన డ్రైవర్. ఈయనకి ఎవరైతే గంజాయి కొనడానికి లాస్ట్ డెస్టినేషన్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రజెంట్ అబ్స్కాండింగ్లో ఉన్నాడు. ఈ రోజున నర్సీపట్నం సబ్ డివిజన్